నందమూరి వంశంలో నందమూరి తారక రామారావు అంటే ఒక ప్రత్యేకమైన గౌరవం, అభిమానం. ఆయన నటనకు దాసోహం. అలాంటి నందమూరి వంశంలో నందమూరి నటసింహగా మెప్పించాడు మన బాలయ్య. తరువాత వారసుడు మోక్షజ్ఞ. ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అయ్యే సమయం కోసం అభిమానులు ఎంతగా ఎదురు చూస్తున్నారో చెప్పడం చాలా కష్టం. ఇదిగో మోక్షజ్ఞ ఎంట్రీ, అదిగో మోక్షజ్ఞ ఎంట్రీ అంటూ చాలా పుకార్లు షికార్లు చేశాయి. సినిమా అనడమే కానీ ఇప్పటి వరకు ఆ శుభవార్త రానే లేదు. గత ఏడాది మోక్ష డెబ్యూ మూవీ అనౌన్స్మెంట్ వచ్చి అది అక్కడతోనే ఆగిపోయింది. ఇప్పటి వరకు అసలు ముచ్చట జరగనే లేదు. కానీ ఆ తర్వాత బాలయ్య ఆదిత్య 369 సీక్వెల్, అదేనండి ఆదిత్య త్రిబుల్ 9లో మోక్షజ్ఞ గెస్ట్ రోల్ ద్వారా ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతాడన్న టాక్ బాగా నడిచింది. ఇప్పుడు మరోసారి అంటే అఖండ తాండవం రిలీజ్ ముందు మోక్షజ్ఞ ఎంట్రీపై మరోసారి వార్తలు గుప్పుమన్నాయి. కారణం అఖండ 2 ప్రమోషన్లో భాగంగా ఒక నేషనల్ ఛానల్తో బాలయ్య మాట్లాడుతూ ఈ ఆసక్తికర ప్రకటన చేశారు. ఆదిత్య 999 ప్రో మ్యాక్స్ పేరుతో ఆదిత్య 369 సీక్వెల్ చేయనున్నట్లుగా ఆ ఇంటర్వ్యూలో బాలయ్య చెప్పడం జరిగింది. అంతేకాదండోయ్, అందులో తన కొడుకు మోక్షజ్ఞ కూడా నటిస్తాడని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తన కొడుకుతో కలిసి ఆదిత్య 369 సీక్వెల్ చేస్తానని బాలయ్య గతంలోనూ ప్రకటించిన సంగతి మనకు తెలిసింది. సో ఆదిత్య 999 ప్రో మ్యాక్స్ మొదలయ్యే క్షణం కోసం నందమూరి అభిమానులందరూ వెయిట్ చేయాల్సిందే. అయితే మరి నందమూరి వంశంలో మోక్షజ్ఞ ఎలా నిలదొక్కుంటాడో వేచి చూడాలి మరి.